కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి పంచాయతీ పరిధిలోని ఆర్జీ నగర్ జెడ్పీహెచ్ స్కూల్లో మౌలిక సదుపాయాల కొరత విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులకు 21 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కేవలం 4 తరగతులు మాత్రమే గదులు అందుబాటులో ఉండటంతో విద్యార్థులకు చెట్ల కిందనే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. గదుల కొరత కారణంగా మెట్ల మార్గంగా ఉపయోగించే ప్రదేశాన్ని కూడా తాత్కాలిక తరగతి గదిగా మార్చి బోధన కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో కుక్కలు పందులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. వర్షాకాలం ప్రారంభంతో ప్రహరీ గోడ లేక మధ్యాహ్న భోజన సమయంలో అపరిశుభ్రత సమస్యలు తలెత్తుకుంది. విద్యాశాఖ అధికారులు స్పందించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని పలువురు విద్యార్థులు ఆశిస్తున్నారు. మా చిన్న స్కూల్కి ఇక్కడ సమస్య ఏమంటే మాకు రూములు మాత్రమే సమస్యలు. మాకు లాస్ట్ ఇయర్ 470 ఉంది రోజు, ఈసారి 500 అబవ్ అవుతాయి. మాకు ఓన్లీ బోధనా తరగతులు చెప్పడానికి 4 రూములే ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కొక్క రూమ్లో చాలా ఇరుకుగా కూర్చుంటున్నారు. రెండవది నీళ్లు మాకు 24 అవర్స్ నీళ్లు అవైలబుల్ ఉంది సార్. బోర్ ఉంది, అది రోజు మేము 5000 ట్యాంకులు 2 సార్లు ఎక్కిస్తాము. MDM 1000 లీటర్లు 2 సార్లు ఎక్కిస్తాం సార్. మాకు నీళ్ళు సమస్య ఏం లేదు. రెండోది RO ప్లాంటు NTR కాలంని మా స్కూల్కి అటాచ్ చేశారు పంచాయతీ వాళ్ళు. ప్రతి సంవత్సరం చిన్న చిన్న రిపేర్లు వస్తుంటాయి సార్. పోయినసారి 3 రిపేర్ వచ్చింది. 4800 పెట్టి నేను రిపేర్ చేయించాను. అది మళ్ళీ కాలిపోయింది సార్. హెవీగా మేము వాడుతున్నాం వాటర్. రోజుకి 2000 లీటర్ ఫిల్టర్ వాటర్ కావాలి మాకు. అది కాలుతున్నందుకు కాలిపోయింది. నేను ఇప్పుడు స్కూల్ చేసినాకే మేము తీసుకుని వచ్చాము సార్. అది మోటార్ తొందరగా దొరకదు, మేము కష్టపడి తీసుకుని వచ్చాము. ఈరోజు రేపట్లో మేము ఫిక్స్ చేస్తాం సార్. నేను 6th క్లాస్ నుండి ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుతున్నాను. 6th క్లాస్ 10th క్లాస్ వరకు చదువుతున్నా కానీ ఇక్కడ సరిగ్గా అన్నం తినడానికి ప్లేస్ లేదు, అలాగే కూర్చోడానికి కానీ క్లాస్ రూమ్ లేదు. టీచర్ వాళ్ళు సార్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని సబ్జెక్ట్కి 2 అలాగే 3 ఉన్నారు సార్. కానీ మాకు తినడానికి ప్లేస్ లేదు, క్లాస్ రూమ్ లేదు సార్. అప్పుడు మేము లేదు సార్, మాకు అక్కడ పోలేం సార్. అలాగే గవర్నమెంట్కి ఎన్నో మాట పెట్టినాం సార్, కానీ గవర్నమెంట్ పట్టించుకోవడం సార్. అమ్మ ఊరు అడగాలి సార్, మా ఇచ్చాం సార్ అడిగితే కానీ చేస్తాం సార్ అంటున్నా కానీ పాస్పోర్ట్ అనుకుంది సార్. అలా అన్నీ ఉన్నాయి సార్, కానీ క్లాస్ రూమ్లు చదువుకోవడానికి అంత సత్పాయం ఉంది సార్. అలాగే వచ్చేసి మాకు టీచర్ వాళ్ళు బాగా చెప్తున్నారు సార్ క్లాస్ రూమ్స్ అన్ని, కానీ మాకు క్లాస్ రూమ్స్ లేదు సార్. వాష్ మషి ఎక్కడ కూర్చున్నారు కానీ తెలియదు సార్. చుట్టుపక్కల అంతా వీధిలో కాంపౌండ్ వాళ్ళు లేనందుకు సార్ వాళ్ళు ఎంతమంది అడిగినారు సార్, కానీ ఎవరు ముందుకు రావడం లేదు సార్ కట్టేయడానికి. అలాగే మా గ్రౌండ్కి కాంపౌండ్ వాళ్ళు లేనందుకు కుక్కలు అలాగే ఇతర జంతువులు వస్తున్నాయి సార్. మనం చెప్పుకోవాలని తెలుసు సార్. మా ముందుగా పేరు కే గౌతమ్ కృష్ణ, మై స్టడీయింగ్ 10th క్లాస్. నేను 8th నుంచి 10వ తరగతి చదువుతున్నాను సార్. ఇప్పుడు 8th నుంచి ఉన్నా. మేము కూర్చోవడానికి ఇప్పటివరకైనా క్లాస్ రూమ్ సరిగ్గా లేవు సార్. క్లాస్ రూమ్ తక్కువ వచ్చి బయట చెట్టు కింద కూర్చుంటున్నాం. అన్నం తినేటప్పుడు బయట కూర్చుంటున్నాం. తినేటప్పుడు పందులు కుక్కలు అవన్నీ చూస్తుంటాం సార్. మాకు కాంపౌండ్ కావాలని కోరుకుంటున్నాం సార్. మీరు దయచేసి మాకు కాంపౌండ్ ఇప్పించండి సార్. ఎంతమంది మా సార్లు చాలాసార్లు కోరారు కానీ ఇంకా రాలేదు సార్. దయచేసి కాంపౌండ్ ఎక్కించండి సార్. ఇక్కడ మా స్కూల్లో అందరు బాగా చెప్తున్నారు సార్. బాగుంది. పోయిన 10th క్లాస్ వాళ్ళు 70% అంతా బాగానే వచ్చింది మార్కులు. మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మీరు తెలుసుకొని మాకు మా స్కూల్ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే మా సార్ వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు. మా సార్ వాళ్ళు చాలాసార్లు కోరారు. అందుకు కారణంగా మీరు మాకు దయచేసి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. నా పేరు మోక్ష. నేను 10వ తరగతి చదువుతున్నాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే చదువుతున్నాము. మాకు సరిగా కాంపౌండ్ లేదు, తినడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. బయట కూర్చొని తింటున్నాం. కుక్కలు ఎప్పుడు వస్తావో తెలియదు. సరిగ్గా రూములు లేవు, రూములు లేక చెట్ల కింద కూర్చున్నాము. ప్రభుత్వం మీరు మాకు కాంపౌండ్ సరిగ్గా రూములు కట్టివ్వాలని కోరుతున్నాము. ఇది వర్షాకాలం ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియదు మాకు. అందువల్ల మాకు రూమ్ కావాల్సిందో